Okay. So yesterday we discussed about couple of basics and what is integration, what is MuleSoft, and why it is popular, and what are the different advantages and some couple of things. Today we will discuss more about some more basics about I mean the RAML and REST API, how it looks like and how we are going to implement. And then we will see couple of live examples and one simple demo. Let everyone know. Yeah. Okay, I got some notification. Yeah. So and then followed by a demo where we are going to implement a simple application from scratch in MuleSoft. Okay. Right. So let me share my screen. Where it is. Hmm. So in order to explain you what is the REST API and how the calls and API will looks like, we will take a simple example. Let's take Facebook example. Okay, so whenever you hit something in a browser, you need to hit some URL, something like this. So this is called a URL, Uniform Resource Locator. ఓకే, దీన్ని యూఆర్ఎల్ అంటారు. మీరు బ్రౌజర్లో ఏది మీరు అందరూ తెలుగు కంఫర్టబుల్ అయితే నేను తెలుగులో కంటిన్యూ చేస్తాను, లేదా ఇంగ్లీష్ కంటిన్యూ చేస్తాను. ఈజ్ ఇట్ ఓకే ఫర్ ఎవ్రీ వన్? If anyone have any objection in Telugu language, you can just ping me or you can raise your hand. If all are comfortable with Telugu, maybe we can go with Telugu. ఓకే, అందరికీ తెలుగు ఓకే అని అనుకుంటున్నాను. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే పింగ్ చేయండి మెసేజ్లో. ఓకే, సరే. సో మనము ఏదన్నా బ్రౌజర్లో ఫేస్బుక్ కానీ లేదా ఇంకేదన్నా వెబ్సైట్ కానీ లేదా ఏదైనా రీసోర్స్ కానీ, రీసోర్స్ అంటే ఏదన్నా ఒక ఐటమ్ లైక్ ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏదన్నా మీరు బ్రౌజ్ చేయాలి, తీసుకోవాలి అంటే ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ యూఆర్ఎల్తోనే మీరు కమ్యూనికేట్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు ఒక ఇమేజ్ కావాలనుకోండి నాకు. నేను ఎందుకు ఇది చెప్తున్నాను, ఇది మీకు ముందుగానే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు రెస్ట్ ఏపీఐ అర్థం అవ్వాలి అంటే యూఆర్ఎల్ అనేది కొంచెం ఐడియా ఉండాలి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ జస్ట్ రీక్యాప్ అనుకోండి. కొత్త వాళ్ళకైతే ఇది ఫస్ట్ నుంచి అర్థమవుతుంది కాబట్టి నేను జస్ట్ ఇలా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలి. ఈ ఫ్లవర్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఫ్లవర్ ఇమేజ్ అనుకుంటున్నాను. సో ఇందాక చూడండి, ఇందాక ఇక్కడ వేరేది ఉంది కదా, నేను ఈ ఫ్లవర్ మీద క్లిక్ చేసిన వెంటనే యూఆర్ఎల్ మారుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇది యూనిక్ అనమాట. ఈ యూఆర్ఎల్ అనేది ఈ పర్టికులర్ ఫ్లవర్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే యూనిక్ లింక్. ఓకే, ఈ లింక్ మనం యూజువల్గా ఇది లింక్ అంటాము. దీన్ని నార్మల్గా టెక్నికల్ టెర్మినాలజీస్లో అంటే యూఆర్ఎల్ అంటాం, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఐ టెల్ యూ ఫుల్ ఫామ్ అదంతా నేను మీకు ఇస్తాను. అది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు. ఫస్ట్ మీరు ఇది అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉంది, దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది మీకు జస్ట్ ఒక ఐడియా ఉంటే మీరు రెస్ట్ ఏపీఐ బిల్డ్ చేయడానికి మీకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది అనమాట. సో అందుకని ఇది చెప్తున్నాను. ఇది ఎందుకంటే ఒక్కొక్క దానికి యూనిక్ ఉంటుంది. ఇక్కడ వరకు మీకు కామన్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసినా టిల్ హియర్ /ఫోటో/ అనేంత వరకు కూడా మీకు కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో క్లిక్ చేశాను నేను, చూడండి, pixel.com/ఫోటో ఇక్కడ వరకు కామన్ పెట్. దాని తర్వాత వచ్చేది మాత్రం చేంజ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ పింకెడ్రెల్లో ఈ ఈ ఈ నేమ్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫిక్ టు దిస్ రిసోర్స్, స్పెసిఫిక్ టు దిస్ ఇమేజ్, అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. సో ఈ ఎవ్రీథింగ్ అనేది ఏంటి అంటే ఇదంతా ఒక యూఆర్ఎల్, ఇది మొత్తం కలిపి ఒక యూఆర్ఎల్. బట్ దీంట్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఏంటనేది మీకు ఐడియా రావాలి ఫస్ట్. ఓకే, దీంట్లో మేజర్గా మీకు ఏదన్నా ఏ యూఆర్ఎల్ తీసుకున్నా కూడా మీకు హెచ్టిటిపి లేదా హెచ్టిటిపిఎస్ అని స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రోటోకాల్. దీన్ని ప్రోటోకాల్ అంటారు. దెన్ ఆఫ్టర్ దట్ కోలన్ అని చెప్పి // అని వచ్చి ఈవెన్ ఇలా అయినా ఉంటుంది, www.something.com అని ఇలా అయినా ఉంటుంది, లేదా ఒక ఐపీ అడ్రస్ లాగా అయినా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇది ముందే అడగాల్సింది ఈ క్వశ్చన్. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? Yeah, it's visible. ఓకే, ఫైన్. సో what
యా సో ఇక్కడ మీకు ఇలా pixels.com ఆర్ సంథింగ్ facebook.com సమ్ twitter.com అలాగే ఏదైనా ఒక .com అనే ఒకటి ఉంటుంది, లేదు ఒక ఐపీ అడ్రస్ అయినా ఉంటుంది, ఇలాగా సమ్ 4 డిజిట్ ఐ మీన్ 4 పార్ట్స్ గా ఉండే నంబర్స్ ఇలా అయినా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే హోస్ట్ అంటారు. అది ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నల్ గా మ్యాప్ అవుతుంది మనకి, యూజువల్ గా ఎండ్ యూజర్స్ కి మనకి ఇలాగా వెబ్సైట్ ఒక డొమైన్ లాగా కనిపిస్తుంది. ఇది హోస్ట్. సో దిస్ ఈస్ ప్రోటోకాల్, దిస్ ఈస్ హోస్ట్. హోస్ట్ తర్వాత ఒక కోలన్ వచ్చి ఒక 4 నెంబర్స్ వస్తాయి. ఏ URL లో అయినా ఇంటర్నల్ గా ఇది మ్యాప్ అవుతుంది. ఇప్పుడు మీకు facebook.com అంటే ఆ URL లో మీకు కనిపించదు ఈ 4 డిజిట్ నెంబర్ అనేది, బట్ ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో అది లింక్ అవుతుంది అనమాట. సో ఈ హోస్ట్ తర్వాత ఎప్పుడైతే మీకు కోలన్ వచ్చి డబుల్ ఇట్లా 4 నెంబర్స్ ఉన్నాయో దీన్ని పోర్ట్ అంటారు. పోర్ట్ పోర్ట్ అంటారు. దీని తర్వాత స్లాష్ అని వచ్చి మీకు ఏదైనా రావచ్చు, ఏ నేమ్ అయినా ఏదైనా రావచ్చు. ఆ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ది స్లాష్ దట్ ఈస్ కాల్డ్ రీసోర్స్ పాత్ అంటారు. సో ఈ 4 పార్ట్స్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొంచెం డెప్త్ గా కూడా నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక URL తీసుకుంటే మనకి దాంట్లో 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఏ రెస్ట్ ఏపీఐ తీసుకుని దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఏపీఐ పాత్. ఈ facebook.com అనేది ఇప్పుడు ఒక యూజర్ ప్రొఫైల్ చూడాలి అంటే మీకు facebook.com అని ఇంటర్నల్ గా పోర్ట్ ఉంటుంది, స్లాష్ సంథింగ్ ఉంటుంది. ఇది ఒక యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఇది ఒక URL. ఈ URL కూడా వన్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఏపీఐ కాల్. మనం నిన్న చూసాం అబీబస్.com లో మనం సోర్స్ డెస్టినేషన్ ఇచ్చి సెర్చ్ అని క్లిక్ చేసాం కదా. ఆ సెర్చ్ అని క్లిక్ చేసినప్పుడు ఒక URL అనేది కాల్ అవుతుంది. ఏపీఐ కాల్ అవ్వడము, ఆ డేటాబేస్ నుంచి డేటా తేవడం అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్ గా ఏపీఐ అనేది రెస్ట్ ఏపీఐ అనేది కాల్ అవుతుంది. ఆ ఏపీఐ కాల్ అయ్యేటప్పుడు ఇలాంటి URL ఏదన్నా ఒకటి ఇన్వోక్ అవుతుంది. /search అని abibus.com/search అని అలాగా URL అనేది కాల్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏదన్నా ఒక రెస్ట్ ఏపీఐ లేదా ఏదన్నా ఒక ఏపీఐ కాల్ చేయాలి మనము అంటే మనకి URL అనేది కావాలి. ఆ URL అది వ్యాలిడ్ URL పర్ఫెక్ట్ URL అని మీకు తెలుసుకోవడానికి, మీకు ఐడియా ఉండడానికి మీరు చూడాల్సిన విషయాలు ఏంటి అంటే ఆ URL-లో ఒక ప్రోటోకాల్ ఉండాలి, దాని తర్వాత :// ఉండి హోస్ట్ ఉండాలి, తర్వాత కోలన్ నుండి పోర్ట్ ఉండాలి 4 డిజిట్ నెంబర్, దెన్ స్లాష్ అని చెప్పి సమ్ నేమ్ ఏదో ఉంటుంది. ఇదంతా కలిపితే ఒక URL. సో ఏదైనా ఒక రెస్ట్ ఏపీఐ మీరు బిల్డ్ చేయాలి అంటే యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద URL యూ నీడ్ టు బిల్డ్. ఓకే, అది ఫస్ట్ థింగ్. సో ఇంకా చాలా ఉన్నాయి మన రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడము, ఈ రీసోర్సెస్ ఫ్రేమ్ చేయడము, మెథడ్స్, రెస్ట్ మెథడ్స్, ర్యామల్, అవన్నీ మనం ర్యామల్ డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు నేను ఇంకా డీటెయిల్డ్గా మీకు డెప్త్గా చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. రైట్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఒక ఏపీఐ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి మనం ఇంప్లిమెంటేషన్ చేసేం. యాక్చువల్గా MuleSoftలో మనకి 3 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఏదన్నా ఒక రెస్ట్ ఏపీఐ బిల్డ్ చేయాలంటే లేదా MuleSoftలో ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అంటే యూ నీడ్ టు గో స్టెప్ బై స్టెప్. ఒక ఏపీఐని ఎండ్ టు ఎండ్ చేయాలి అంటే దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దాన్ని ఏపీఐ లైఫ్ సైకిల్ అంటారు. ఓకే, ఆ ఏపీఐ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అన్ని స్టేజెస్ 1 బై 1 మనం సీక్వెన్స్లో చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఒక కంప్లీట్ ఏపీఐ అనేది బిల్డ్ అవుతుంది, మనం కస్టమర్కి డెలివర్ చేస్తాం. ఓకే, ఆ స్టేజెస్ ఏంటి, లైఫ్ సైకిల్ స్టేజెస్ ఏంటి తెలుసుకునే ముందు అసలు ఒక ఏపీఐ బిల్డ్ చేయాలంటే మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవి అనేది చూద్దాం ఫస్ట్. సో ఏదన్నా ఒక ఏపీఐ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు డిజైన్ చేయాలి, దెన్ దాన్ని డెవలప్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, కోడ్ రాయాలి. అదే మన MuleSoftలో ఫ్లోస్ కోడ్ అని స్పెసిఫిక్గా అనక్కర్లేదు, బట్ మీకు జనరిక్గా అర్థం అవడానికి చెప్తున్నాను. ఫస్ట్ డిజైన్ చేస్తాం, దెన్ డెవలప్ చేస్తాం, దెన్ డిప్లాయ్ చేస్తాం, దెన్ టెస్ట్ చేస్తాం. ఈ 4 స్టేజెస్ ఉంటాయి జనరిక్గా. లైఫ్ సైకిల్ స్టేజెస్ నేను మళ్ళీ చెప్తాను డీటెయిల్డ్గా. సో ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ బిల్డ్ చేయాలనుకోండి లేదా ఒక న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వెళ్ళి ఇటుక పేర్చి ఇల్లు కట్టేస్తామా, లేకపోతే ఫస్ట్ ఏదైనా ప్లాన్ చేస్తామా? ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ యూ, ఎనీ వన్ ఆఫ్ యూ. ఒక ఇల్లు బిల్డ్ చేయాలి, ఒక హౌస్ బిల్డ్ చేయాలి లేదా ఒక ఫ్లాట్ బిల్డ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు డూ? ఎవరన్నా చెప్పండి, జస్ట్ ర్యాండమ్గా, నో ప్రాబ్లం. ఇది జస్ట్ జనరిక్దే కదా, ఎవరు ఏం హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ ఏం చేస్తారు? Yeah, we can Site do the visit design చేసి first. test Design చేసి చేస్తాం. యా, డిజైన్ అంటే ఇప్పుడు మన టెక్నికల్ టెర్మినాలజీలో డిజైన్. నార్మల్గా మనం జనరిక్గా హౌస్ ఒక బిల్డ్ చేయాలి, ఒక 3 BHK ఫ్లాట్ కావాలి అంటే మనకి ఏమవుతుంది, ఒక బ్లూ ప్రింట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం బిల్డర్ దగ్గరికి వెళ్తాం, లేదు మనం ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ బిల్డ్ అవుతున్న దాని దగ్గరికైనా వెళ్తాం, లేదా ఓన్ హౌస్ ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలి అంటే మనం ఒక
బిల్డర్ దగ్గరికి వెళ్ళి లేదా సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అసలు ప్లాన్ చేసుకుంటాం, రైట్? మీకు 3 BHK కావాలా, 2 BHK కావాలా, హాల్ ఎంత ఉండాలి, ఎన్ని డైమెన్షన్స్తో ఉండాలి, 3 బెడ్రూమ్స్ ఏ పొజిషన్స్లో ఉండాలి యాజ్ పర్ వాస్తు ఇన్ జనరిక్. సో వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి, పూజ రూమ్ అనేది ఎక్కడ ఉండాలి, వాష్రూమ్స్ లొకేషన్ ఎక్కడ ఉండాలి, బాల్కనీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ మీరు ఒక డయాగ్రామ్ లాగా గీసుకుంటారు, రైట్? బ్లూ ప్రింట్ లాగా. దెన్ మీకు అదంతా ఓకే అయితేనే దెన్ మీరు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు, బిల్డర్తో కమ్యూనికేట్ అయ్యి, ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి గేటెడ్ కమ్యూనిటీ ఆర్ సంథింగ్, రైట్? ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి మీరు ఏం బిల్డ్ చేస్తున్నారు, అసలు మీరు మీ హౌస్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నారు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ హౌస్ అది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉండాలి, అది మీకు నచ్చాలి. దెన్ ఓన్లీ యూ విల్ ప్రొసీడ్ విత్ కన్స్ట్రక్షన్, రైట్? ఇక్కడ వరకు క్లియరా? హలో, వినిపిస్తుందా నా వాయిస్? Yes. It is clear. It is very much clear. క్లియర్, రైట్? సో ఫస్ట్ మీరు అది ప్లాన్ చేస్తారు. అండ్ గైస్ హూ జాయిన్డ్ ఇన్ మిడిల్, ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ తెలుగు ప్లీజ్ లెట్ మీ నో. Okay, I will continue in English. If anyone has any objection, please let me know. We are continuing in Telugu as of now. Yeah, just give me 1 minute. I'll be back. Yeah, sorry guys. సో ఫస్ట్ మనం డిజైన్ చేసి దెన్ మనం కన్స్ట్రక్షన్కి వెళ్తాం. దెన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా కాదు, కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రిసిటీ చేయాలి, ఆ ఫ్లాట్కి మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి, ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, తర్వాత ఈ వుడ్ వర్క్ ఉంటుంది, ఇంటీరియర్ వర్క్ ఉంటుంది. సో ఇలాగా అన్నీ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి, రైట్? ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అంటే జస్ట్ ఒక రా బిల్డింగ్ కట్టేసి అలాగా ఉండడం అని కాదు కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అలాగా కూడా మనం డెవలప్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ థింగ్స్ వీ నీడ్ టు కన్సిడర్. సో అలాగే ఒక ఏపీఐ బిల్డ్ చేయాలి అంటే మనము డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసేటప్పుడు ఎన్ని రీసోర్సెస్ కావాలి, ఏ మెథడ్స్ కావాలి, మనం దేన్ని బిల్డ్ చేయాలి అనేది మనకి ఎండ్ టు ఎండ్ అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. దెన్ ఓన్లీ మనం అది డిజైన్ చేయగలుగుతాం. సో ఈ ర్యామల్ డిజైన్ చేయడం అనేది ఇంకొంచెం డీటెయిల్గా మనం డిజైన్ క్లాస్లో, డిజైన్ సెంటర్ క్లాస్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం డిజైన్ చేస్తాం, దెన్ డెవలప్ చేస్తాం. ఆ డెవలప్ చేస్తున్నప్పుడు లేదా ఎండ్ ఆఫ్ ద డెవలప్మెంట్ కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటాం, మొత్తం కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, లైక్ పవర్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ, ఇంటీరియర్స్ కానీ అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. జస్ట్ లైక్ దట్ మ్యూల్సాఫ్ట్లో లేదా ఎనీ ఇంటిగ్రేషన్ టూల్ ఒక ఏపీఐ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం డిజైన్ చేస్తాం, డిజైన్ సెంటర్లో ర్యామల్ డిజైన్ చేసి దెన్ డెవలప్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇక్కడ మ్యూల్సాఫ్ట్ కేసులో డిజైన్ చేయాలి అంటే మనం యూస్ చేయాల్సింది ఎనీపాయింట్ ప్లాట్ఫామ్. ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అంటే క్లౌడ్ హబ్బే. సో ఎనీపాయింట్ ప్లాట్ఫామ్లో డిజైన్ సెంటర్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఈ డిజైన్ సెంటర్ యూస్ చేసి మనం ర్యామల్ అనేది డిజైన్ చేస్తాం. ఓకే, డిజైన్ చేసి మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం కస్టమర్స్కి. కస్టమర్స్కి ఇస్తాం ఈ డిజైన్ మీకు కరెక్ట్గా మీరు అనుకున్నట్లే ఉందా లేదా అని చెప్పి, విత్ ఈవెన్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్. సారీ గైస్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. యా, సో
ఈ డిజైన్ ఇక్కడ చేసిన రామల్ అంటే API రెస్ట్ ఏపీఐ బిల్డ్ చేయడానికి మనం అది డిజైన్ చేయడానికి యూస్ చేసేది రామల్ అనేది ఒక లాంగ్వేజ్. అదే మన ఇన్ డెప్త్ నేను చెప్తాను క్లాసెస్లో మనకి స్టార్ట్ అయినాక. బట్ డిజైన్ చేయడానికి మనం యూస్ చేసే ఫీచర్ డిజైన్ సెంటర్. అది ఏ లాంగ్వేజ్లో రాస్తామంటే రామల్ లాంగ్వేజ్లో రాస్తాం. దాంట్లో కూడా డిఫరెంట్ స్టెప్స్ ఉంటుంది. అది వెరీ ఈజీ సింటాక్స్. అది జస్ట్ మనకి ఇక్కడ సజెషన్స్ లాగా కూడా వస్తూ ఉంటుంది. నేను మీకు డీటెయిల్గా చెప్తాను అది ఎలా డిజైన్ చేయాలని కూడా. ఓకే, సో రామల్లో డిజైన్ చేస్తాము. దెన్ మనకి ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, ఆ బ్లూ ప్రింట్ అనేది మనకి ఓకే అనుకున్నప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం కదా. అలాగా మనకి రామల్ డిజైన్, రెస్ట్ ఏపీఐ డిజైన్ కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు దెన్ మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం, మన కోడ్ ఇంప్లిమెంటేషన్. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మనం మ్యూల్సాఫ్ట్లో యూస్ చేసే టూల్ ఎనీపాయింట్ స్టూడియో. ఇది స్టూడియో, ఎనీపాయింట్ స్టూడియో. దీంట్లో మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి దెన్ మనం డెవలప్మెంట్ అనేది చేస్తాం. సో వన్స్ మనకి ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, డెవలప్మెంట్ చేసేసాము అన్నప్పుడు వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. మనం రిక్వైర్మెంట్స్ ఏదైతే తీసుకున్నామో, రామల్ ఎలాగైతే డిజైన్ చేసామో ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా అని మనం ఫస్ట్ టెస్ట్ చేసుకుంటాం. ఆ టెస్ట్ చేసుకోవడం కూడా 2 డిఫరెంట్ లెవెల్స్లో చేయాలి. ఏంటంటే ఫస్ట్ మనం లోకల్లో టెస్ట్ చేసుకోవాలి. లోకల్ ఇన్ ద సెన్స్ మనకి ఎనీపాయింట్ స్టూడియో, ఇది యాక్చువల్గా ఎనీపాయింట్ స్టూడియో అనేది మ్యూల్సాఫ్ట్ స్పెసిఫిక్. దీంట్లోనే ఇన్బిల్ట్ సర్వర్ ఉంటుంది. ఓకే, జనరిక్గా మనం లోకల్లో టెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎనీపాయింట్ స్టూడియోలోనే డిప్లాయ్ చేసేసి ఇక్కడే టెస్ట్ చేసేస్తాం. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్. మన కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి యాజ్ ఎ డెవలపర్ వీ హ్యావ్ టు డూ దిస్ లోకల్ టెస్టింగ్ ఫస్ట్. ఈ లోకల్లో మీరు ఎప్పుడైతే ఏదైనా డిప్లాయ్ చేస్తారో, ఏదైనా చేసుకుంటారో అది కస్టమర్స్కి అవైలబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే లోకల్ అనేది జస్ట్ మీ సిస్టంలో మాత్రమే వర్క్ అవుతుంది, మీ ల్యాప్టాప్లో మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ డిప్లాయ్, ఓకే, ఫస్ట్ థింగ్ డెవలప్ చేసేసాక డిప్లాయ్ చేయాలి. డెవలప్మెంట్ అంతా అయిపోయింది అన్నప్పుడు డిప్లాయ్ చేయాలి ఫస్ట్, దెన్ టెస్ట్ చేస్తాం మనం. ఈ డిప్లాయ్ చేయడం ఎందుకంటే మీ కోడ్ అనేది అవైలబిలిటీ ఉండడానికి ఫర్ ఎండ్ యూజర్స్. ఓకే, లేదు కోడ్ అంతా మీరు రాసి జస్ట్ మీ సిస్టంలో మీరు పెట్టుకున్నారనుకో, మనం ప్రాజెక్ట్ చేసి కూడా ఉపయోగం ఉండదు, మనం ఇంప్లిమెంట్ చేసి కూడా ఉపయోగం ఉండదు. ఆ కోడ్ అనేది అవైలబిలిటీ ఉండకుండా దాన్ని ఎవరు యూస్ చేసుకోలేనప్పుడు దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ డెవలపింగ్, రైట్? సారీ, సమ్వన్ హ్యాస్ సమ్ డౌట్? ఎవరికైనా డౌట్ ఉందా అండి? కొంచెం నాకు ఏదో సౌండ్ వినిపిస్తే మీరు అన్మ్యూట్ చేశారేమో, డౌట్ అడగడం కోసం అనుకున్నాను. ఓకే, కంటిన్యూ చేస్తాను. సో వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనం డిప్లాయ్ చేస్తాం, లోకల్గా డిప్లాయ్ చేసుకుంటాం ఫస్ట్ స్టూడియోలో. దెన్ టెస్ట్ చేస్తాం మనకి వర్క్ అవుతుందా లేదా అని తెలియడానికి. మీకు లోకల్లో అంతా వర్క్ అవుతుంది మీరు అనుకున్నట్టు అన్నప్పుడు దెన్ మనం ఇది క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేయాలి. క్లౌడ్ హబ్ అంటే అగైన్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్. ఇక్కడ డిప్లాయ్ చేయాలి. ఇక్కడ డిప్లాయ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. మీరు లోకల్లో డిప్లాయ్ చేసినప్పుడు కూడా ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది, బట్ దట్ ఈస్ స్పెసిఫిక్ టు యూ, మీ సిస్టంలో మాత్రమే వర్క్ అవుతుంది. బట్ అట్ ద ఫైనల్ లెవెల్, ఐ మీన్ మన ఎండ్ గోల్ ఏంటి అంటే మన అప్లికేషన్ మనం బిల్డ్ చేసి దాన్ని డిప్లాయ్ చేసి కస్టమర్స్కి అవైలబిలిటీ ఉండేటట్టు ఇవ్వడం. అలా ఇవ్వాలి అంటే మనం ఆ అప్లికేషన్ని క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేయాలి. ఈ క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేయడానికి మనకి ఇంకొక ఫీచర్ ఉంటుంది, అది రన్ టైమ్ మేనేజర్. డిజైన్ సెంటర్ మనం డిజైన్ చేసుకోవడానికి, ఈ రన్ టైమ్ మేనేజర్లో ఆ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది, జస్ట్ లైక్ దిస్. ఈ facebook.com అని ఉంది కదా, సో ఇలాగా ఒక యూఆర్ఎల్ అనేది మీకు జనరేట్ అవుతుంది మీరు డిప్లాయ్ చేసిన తర్వాత. ఆ యూఆర్ఎల్ మీరు ఎండ్ యూజర్స్కి ఇస్తారు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఫేస్బుక్ వాళ్ళు, ఇప్పుడు ఈ ఫేస్బుక్ మనం యూస్ చేస్తున్నాం, సో వీఆర్ ఎండ్ యూజర్స్, మనం యూజర్స్ ఈ ఫేస్బుక్కి. మనమేమి ఈ కోడ్ డెవలప్ చేయలేదు, ఈ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ ఈ ఫేస్బుక్ యాప్ కానీ ఇవేవి మనం డెవలప్ చేయలేదు, బికాస్ వీఆర్ నాట్ డెవలపర్స్ ఫర్ ఫేస్బుక్, వీఆర్ యూజర్స్. సో మనకి యూఆర్ఎల్ ఉంటే చాలు, మనం ఇక్కడ లాగిన్ అవుతాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం, మన ప్రొఫైల్ మనం చూసుకుంటాం, పోస్ట్ చేస్తాము, అన్ని యాక్టివిటీస్ అన్ని ఫీచర్స్ మనం యూస్ చేసుకుంటాం, బికాస్ వీఆర్ యూజర్స్. ఇది ఫేస్బుక్ డెవలపర్స్ మనకు డెవలప్ చేసి ఇచ్చిన అప్లికేషన్. సో అలాగా మనం ఒక అప్లికేషన్, మనం ఒక ఏపీఐ డెవలప్ చేసి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి. ఎవరైతే మన అప్లికేషన్ యూస్ చేసుకుంటున్నారో క్లయింట్లు, వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఇలాంటి ఒక యూఆర్ఎల్ కావాలి మనకి. వాళ్ళకి ఇట్లాంటి యూఆర్ఎల్ ఒకటి ఇస్తే వాళ్ళు యూస్ చేసుకొని, వాళ్ళు దాన్ని యూస్ చేసుకొని టెస్ట్ చేసుకొని వాడుకుంటారు దాన్ని. అలాగా మనం ఆ యూఆర్ఎల్ వాళ్ళకి ఇవ్వాలి అంటే మన అప్లికేషన్ని మనం క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేయాలి. అప్పుడు యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ మీరు ఎండ్ యూజర్స్కి ఇస్తారు. సో దెన్ వాళ్ళు యూస్ చేసుకుంటారు, దెన్
మన వర్క్ అక్కడికి అయిపోయినట్టు, మనం డెవలప్ చేసాము, వాళ్ళకి డెలివరీ చేసేసాం, రిలీజ్ చేసేసాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఫ్లో అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అంటే జనరిక్ గా మనం ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి, ఏదైనా చేస్తామంటే ఇలా ఒక ఫ్లో ఉంటుందని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఇది మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా మీకు అర్థం కాకపోయినా మీకు వచ్చిన నష్టమేం లేదు, ఎందుకంటే మనం దీంట్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఏపీఐ లైఫ్ సైకిల్ అంటారు దీన్ని. ఒక్కొక్కటి వన్ బై వన్ మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసి దానికి ప్రాక్టికల్ గా మనం చేసి డిప్లాయ్ చేసి చూస్తాము. సో ఇన్ డీటెయిల్డ్ గా మీకు అర్థం కాకపోయినా ఇప్పుడైతే నష్టం లేదు. అట్ దిస్ స్టేజ్ లో మీకు అసలు జస్ట్ ఫ్లో అర్థమైందా? అసలు ఏం చేస్తాం మనం ఒక MuleSoft లో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏమేమి యాక్టివిటీస్ చేయాల్సి వస్తుందని అంతవరకు బేసిక్స్ అర్థమైందా? అంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే మేడం, అర్థమైంది, క్లియర్. పర్వాలేదు, అంటే మీకు ఇన్ డెప్త్ డౌట్స్ అయితే ఉంటాయి, మీరు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ కొంచెం ఏదైనా ఐడియా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఈజీగా అర్థమై ఉండొచ్చు. బట్ వెరీ న్యూ టు MuleSoft ఆర్ వెరీ న్యూ టు ఐటీ ఉన్న వాళ్ళకైతే ఈ స్టేజ్లో కన్ఫ్యూషన్స్ అయితే ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ జస్ట్ ట్రై టు ఫెమిలియర్ విత్ దీస్ థింగ్స్. మనం ఇవన్నీ డీటెయిల్డ్గా ఎలాగో డిస్కస్ చేస్తాం, అప్పుడు మీకు ఇన్ డెప్త్ అర్థమవుతుంది. బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ టెర్మినాలజీ అండ్ ద ఫ్లో అండ్ ఆల్. యా శ్రీకాంత్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? యా, క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేసింది అందరు యూజర్స్ ని యూజ్ చేసుకోగలుగుతారు. లోకల్ లో అంటే ఎండ్ పాయింట్ లో చేసింది మన సిస్టమ్ వరకు మనం చెక్ చేసుకోగలుగుతాం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక అప్లికేషన్ నేను బిల్డ్ చేస్తాను, ఒక సింపుల్ వన్. నాకు ఒక URL వస్తుంది, అది నేను నా సిస్టంలో మాత్రమే నేను టెస్ట్ చేయగలుగుతాను, ఎందుకంటే దానికి లోకల్ హోస్ట్ అని ఉంటుంది, IP అడ్రస్. లోకల్ హోస్ట్ అంటే స్పెసిఫిక్ టు మై సిస్టమ్, మై ఇంటర్నెట్. నేను ఏ ఇంటర్నెట్కి అయితే నేను కనెక్ట్ అయి ఉన్నానో దానికి సంబంధించిన హోస్ట్, అది మీకు ఎవరికి అవైలబిలిటీ ఉండదు. అలాగే నేను ఆ అప్లికేషన్ నేను క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తాను, అప్పుడు నేను ఆ URL మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఎవరైనా కూడా బ్రౌజర్లో మీరు హిట్ చేయొచ్చు, మీకు అందరికీ కూడా అది యాక్సెస్ అవుతుంది. సో అదొకటి ఇప్పుడు చేసి చూద్దాం, ఒక డెమో, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే ఓకే. ఇది ఒక్క డౌట్, ఇది ఇప్పుడు మనం డెవలప్ చేసే అప్లికేషన్ API OS స్పెసిఫిక్ ఉంటుందా, లేదంటే ఏ OS మీదనైనా రన్ అవుతుందా? దేని మీదనే రన్ అవుతుంది, ఎందుకంటే ఇది క్లౌడ్ కదా. ఎనీ పాయింట్ అనేది క్లౌడ్ హబ్, ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉండేది ఇది. సో ఇది ఓఎస్కి స్పెసిఫిక్ ఏం ఉండదు. మన కోడ్ డెవలప్ చేయడం కూడా ఓఎస్ స్పెసిఫిక్ ఏం ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఎనీ పాయింట్ స్టూడియో మీరు మ్యాక్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దేంట్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఎ టూల్. డెవలప్ చేయడం అంతా కూడా కామన్, మీరు ఏ ఓఎస్లో చేసినా కూడా. ఐ మీన్ లైనెక్స్లో యూనిక్స్లో అంటే మనకి UI ఉండదు కాబట్టి ఈ టూల్ని అసలు ఇన్స్టాల్ చేయలేము. బట్ ప్రాజెక్ట్ వైజ్ మీకు ఏ ఎన్విరాన్మెంట్లో అయినా ఏ ఓఎస్లో అయినా వర్క్ అవుతుంది. ప్రాజెక్ట్ వైజ్ డెవలప్ చేయడానికి ఈ టూల్ అనేది సపోర్ట్ చేసేది విండోస్లో లేదా యూనిక్స్ యాపిల్ మ్యాక్ సిస్టమ్స్లో వాటిలో మాత్రమే మనం సెటప్ చేసుకోగలుగుతాం, ఇవి UI ఉంటాయి కాబట్టి. బట్ అప్లికేషన్ కూడా ఓఎస్ స్పెసిఫిక్ ఏం కాదు, డిప్లాయ్ చేసిన తర్వాత కూడా ఓఎస్ స్పెసిఫిక్ ఏం కాదు, ఎందుకంటే దీని మెయిన్ గోలే ఇది క్లౌడ్ హబ్. అంటే మీకు క్లౌడ్ టెక్నాలజీ ఐడియా ఉంటే తెలుసుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఓవర్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్కి కనెక్ట్ అయితే చాలు, దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ సిస్టమ్ అయినా ఏ ఓఎస్ అయినా ఇబ్బంది ఉండదు. క్లియర్? ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఒక సింపుల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ థింగ్, మరి మీరు డిప్లాయ్ చేశాక ఎయిదర్ మీరు క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసినా, ఎయిదర్ లోకల్గా డిప్లాయ్ చేసినా, దెన్ ఫైనల్గా మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ని, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా అని, మీకు కావాల్సిన రెస్పాన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా అని. సో ఆ టెస్ట్ చేయడానికి మనం యూస్ చేసే టూల్ పోస్ట్ మ్యాన్ జనరల్గా. బట్ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి కూడా. కొంతమంది సోప్ UI అనే టూల్ కూడా యూస్ చేస్తారు, బట్ అది ఎక్కువగా సోప్ వెబ్ సర్వీసెస్ యూస్ చేయడానికి ఐ మీన్ హ్యాండీగా ఉంటుంది. ఇన్ జనరిక్గా ఎవ్రీవన్ రెస్ట్ సర్వీసెస్ యూస్ చేయడానికి, టెస్ట్ చేయడానికి మనం యూస్ చేసే టూల్ పోస్ట్ మ్యాన్. నేను మీకు ఈ సెటప్ అంతా కూడా ఫస్ట్ క్లాస్లో చెప్తాను, మీరు యూ డోంట్ నీడ్ టు వరీ. లైక్ మీ సిస్టంలో ఎలాగా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కువ ఏం ఇన్స్టాలేషన్స్ కూడా ఉండవు MuleSoftలో యాక్చువల్గా. ఎనీ పాయింట్ స్టూడియో ఒకటి ప్లస్ దానికి అది వర్క్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో జావా మ్యావెన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ క్లౌడ్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం, పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా నేను మీకు Day 1 క్లాస్లో చెప్తాను. సమ్ బేసిక్స్ కవర్ చేసి ఇన్స్టాలేషన్ కూడా మనం చూస్తాం ఫస్ట్ క్లాస్లో. సో అది కూడా మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ ఫాలో
హౌ టు డిప్లాయ్ లోకల్లీ, హౌ టు డిప్లాయ్ ఇన్ క్లౌడ్ హబ్ అండ్ హౌ వీ కెన్ టెస్ట్ ఆల్ ది స్టెప్స్ చూడండి. ఫస్ట్ అర్థం చేసుకోండి, ట్రై చేయండి. ఇది డీటెయిల్గా ఎలాగో మనం డిస్కస్ చేస్తాం. సో ఈరోజు నేను డెమోలో నేను డిజైన్ చేయట్లేదు, అంటే ర్యామెల్ చేయట్లేదు. అదే ఎందుకంటే అది పెద్ద హ్యూజ్ కాన్సెప్ట్, అది మీకు ఒకరోజు డెమోలో అయిపోయేది కాదు, అర్థం అవ్వదు, అనవసరంగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. సో నేను డిజైన్ చేయట్లేదు, డైరెక్ట్గా డెవలప్ చేస్తా. డెవలప్మెంట్ చేసేసి డిప్లాయ్ చేసి టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. అక్కడ వరకు చేద్దాం ఆ 3 స్టేజెస్. సో అది చేయడానికి నేను ఇంప్లిమెంట్ చేసే యూఆర్ఎల్ హెచ్టిటిపి అనే ఉంటుంది, ఎందుకంటే నాది లోకల్ కాబట్టి హెచ్టిటిపి ప్రోటోకాలే మనం చేయగలుగుతాం యాజ్ ఆఫ్ నౌ. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్డ్ వన్. సో ఆ సెక్యూర్డ్ వన్కి వేరేది యూస్ చేయాల్సి ఉంటుంది, టిఎల్ఎస్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ యూస్ చేయాల్సి ఉంటుంది. అది గోయింగ్ ఫార్వర్డ్ మనకు వస్తుంది మన క్లాసెస్లో. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ బిల్డింగ్ ఏ హెచ్టిటిపి సర్వీస్. ఓకే, అండ్ నేను బిల్డ్ చేయాలనుకున్నది లోకల్ హోస్ట్, ఎలాగో ఇదే హోస్ట్ వస్తుంది మనకి, నేను లోకల్లో చేస్తున్నాను కాబట్టి లోకల్ హోస్ట్లో నేను పోర్ట్ 8876 సంథింగ్ ఏదైనా నెంబర్ మీరు ఇవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ బి 4 డిజిట్ నెంబర్. మీరు అండ్ మీ లోకల్ టెస్టింగ్ కోసం మీరు ఏదైనా ఇవ్వచ్చు. బట్ క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసేటప్పుడు యువర్ పోర్ట్ షుడ్ బి 8081. క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసేటప్పుడు మీరు ఇదే ఇవ్వాలి. బెటర్ మనం అదే ఇచ్చి ట్రై చేద్దాం, 8081. మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ పాత్ వచ్చి నేను సే హలో అని చెప్తున్నాను. పాత్ నేను ఈ యూఆర్ఎల్ నేను బ్రౌజర్లో కానీ లేదా పోస్ట్ మ్యాన్లో కానీ నేను హిట్ చేసినప్పుడు నాకు ఒక రెస్పాన్స్ రావాలి. ఏం రావాలి అంటే జస్ట్ లైక్ గ్రీటింగ్స్ అని పెడదాము. ఇది జేసాన్ ఫార్మేట్, మీరు దీని గురించి కూడా ఎక్కువ వర్రీ అవ్వకండి. జేసాన్లో ఎలా ఉంటుంది, ఎక్స్ఎంఎల్లో ఎలా ఉంటుంది అనేది మనము ఫస్ట్ 2-3 క్లాసెస్ అని నేను బేసిక్సే కవర్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఆ ఫస్ట్ 2 క్లాసెస్ ఏమన్నా రీక్యాప్ లాగా బోరింగ్ లాగా ఉండొచ్చు, బట్ నేను ఫస్ట్ బేసిక్స్ కవర్ చేస్తాను కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. సో మ్యూల్సాఫ్ట్ క్లాస్ సంథింగ్ నాకు ఇలాంటి ఒక రెస్పాన్స్ రావాలి ఎప్పుడు నేను ఈ యూఆర్ఎల్ని హిట్ చేసినప్పుడు. ఇప్పుడు నేను దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, డిప్లాయ్ చేయలేదు. ఇప్పుడు నాకు వర్క్ అవుతుందా చూద్దాం ఒకసారి. అది బ్రౌజర్లో అయినా చేయొచ్చు, మీరు క్రోమ్లో అయినా చేయొచ్చు, పోస్ట్ మ్యాన్లో అయినా చేయొచ్చు. నాకు ఇప్పుడు ఇది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వచ్చింది. పోస్ట్ మ్యాన్లో కూడా నేను హిట్ చేసినా కూడా ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చి సెండ్ కొడితే నాకు ఇక్కడ రెస్పాన్స్ రావాలి. ఇక్కడ కుడ్ నాట్ సెండ్ రిక్వెస్ట్ అని వచ్చింది, విచ్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే నేను ఇంకా ఈ యూఆర్ఎల్ని ఇంప్లిమెంట్ చేయలేదు, డిప్లాయ్ చేయలేదు, కాబట్టి నాకు ఇది ఇప్పుడు వర్క్ అవ్వదు. సో ఇది నేను ఇంప్లిమెంట్ చేసి డిప్లాయ్ చేశాక నాకు వర్క్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. సో మ్యూల్సాఫ్ట్లో ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ చేయాలి అంటే మీరు ఎనీపాయింట్ స్టూడియోలో ఫైల్ న్యూ మ్యూల్ ప్రాజెక్ట్ అని ఇస్తాము. ఈ స్టెప్స్ కూడా కొంచెం నేను ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నా, యూ నో నీడ్ టు వర్రీ. నేను ఫస్ట్ నుంచి మళ్ళీ మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం వర్రీ అవ్వకండి, ఎలా డెవలప్మెంట్ చేస్తాం, ఎలా టెస్ట్ చేస్తాం అంతవరకు జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, సో టెస్ట్ ప్రాజెక్ట్ అని నేమ్ ఇస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అని కొట్టి ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం, అంతే, జస్ట్ ఫినిష్. సో ఇప్పుడు నేను బిల్డ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ యూఆర్ఎల్ బిల్డ్ చేయాలి. దీని ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్. అది బిల్డ్ చేయడానికి కూడా మీకు డైరెక్ట్గా కనెక్టర్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో మీకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది ఇలాగా. మీరు ప్రాజెక్ట్ నేమ్ ఏది ఇస్తారో ఆ నేమ్తో టెస్ట్ ప్రాజెక్ట్ .xml అని ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ ఉంటుంది ఇలాగా. సో మనం ఈ కనెక్టర్స్ అన్నీ యూస్ చేసి మనం ఒక ఫ్లో బిల్డ్ చేస్తాం, మన అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తాం. సో ఈ అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి నా రిక్వైర్మెంట్ ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్తో ఈ యూఆర్ఎల్ అనేది నేను బిల్డ్ చేయాలి. సో వీ హ్యావ్ ఏ కనెక్టర్ కాల్డ్ హెచ్టిటిపి అండ్ టు మేక్ ఇట్ ఏ లిజనర్. దీంట్లో కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. సో మన యూఆర్ఎల్ ఇది బిల్డ్ చేయడానికి మీరు లిజనర్ అనే ఆపరేషన్ యూస్ చేయాల్సి వస్తుంది. ఈ రిక్వెస్ట్ ఏంటి, బేసిక్ సెక్యూరిటీ ఫిల్టర్, రిమైనింగ్ 3 ఏంటి అనేది మనం మన క్లాసెస్లో చూద్దాం. రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తాము, అది రెస్ట్ ఏపీఎస్ ఏదైనా కన్జ్యూమ్ చేసుకోవడానికి. సో అది మళ్ళీ నేను చెప్తాను డీటెయిల్డ్గా. యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుపెట్టుకోండి లిజనర్. మనం లిజనర్ అనేది జస్ట్ ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, మీకు ఆటోమేటిక్గా ఫ్లో క్రియేట్ అవుతుంది. లిజనర్ అనేది జస్ట్ ఈ లిజనర్ని జస్ట్ హోల్డ్ చేసి పట్టుకొని మీరు కంట్రోల్తో లేదా మౌస్ బటన్తో జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారు అంతే, ఇలా లాగి ఇక్కడ వేస్తారు అంతే, అంతవరకే డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కాన్ఫిగర్ చేయాలి. మనం ఏ కనెక్టర్ యూస్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, మీరు ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. సో విచ్ కనెక్టర్ వీ నీడ్ టు యూజ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, హౌ టు యూజ్ అండ్ హౌ టు కాన్ఫిగర్ దట్ కనెక్టర్.
ఓకే. సో నాకు హెచ్టిటిపి కాబట్టి లిజనర్ యూస్ చేశాను. ఇది కాన్ఫిగర్ చేయాలి అంటే ఇక్కడ కనెక్టర్ కాన్ఫిగరేషన్ అని ఉంది చూసారా, ఈ ప్లస్ ఐకాన్ కొడితే మీకు ఇది బై డిఫాల్ట్గా ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆల్ ఇంటర్ఫేసెస్ అని, లోకల్ హోస్ట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు లోకల్గా టెస్ట్ చేసుకోవాలి అంటే మీరు ఈవెన్ ఆల్ ఇంటర్ఫేసెస్ పెట్టుకున్నా మీకు లోకల్లో వర్క్ అవుతుంది. బట్ మీకు స్పెసిఫిక్గా లోకల్లోకే కావాలి అన్నప్పుడు మీరు లోకల్ హోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హోస్ట్ దగ్గర మనం యూఆర్ఎల్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇది ప్రోటోకాల్, ఈ లోకల్ హోస్ట్ అనేది హోస్ట్, ఈ 4 డిజిట్స్ ఏదైతే ఉందో అది పోర్ట్, రిమైనింగ్ పాత్, ఈ 4 పార్ట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో హోస్ట్ అనేది లోకల్ హోస్ట్. లేదు మీకు ఇది ఇప్పుడు మీరు లోకల్ హోస్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ 3 పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రోటోకాల్, హెచ్టిటిపి, హోస్ట్, లోకల్ హోస్ట్, పోర్ట్ 8081. ఆ 3 డీటెయిల్సే మనకి ఇక్కడ కావాల్సింది. ఈ 3 ఇక్కడ పెట్టాం, రైట్. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, హోస్ట్లో మీరు ఇక్కడ లోకల్ హోస్ట్ అని సెలెక్ట్ చేసుకొని మీ అప్లికేషన్ మీరు బిల్డ్ చేసేస్తారు అనుకోండి, అది మీ లోకల్లో మాత్రమే వర్క్ అవుతుంది. మీరు క్లౌడ్ హబ్లో ఇది డిప్లాయ్ చేస్తే వర్క్ అవ్వదు. సో మీకు ఇది లోకల్లోనూ వర్క్ అవ్వాలి, క్లౌడ్ హబ్లోనూ వర్క్ అవ్వాలి, రెండిట్లో వర్క్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఆల్ ఇంటర్ఫేసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా అదే ఉంటుంది, మీరు అలా వదిలేయచ్చు, బట్ జస్ట్ మీకు డిఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఆల్ ఇంటర్ఫేసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని అలా వదిలేశారు అనుకోండి, మీరు లోకల్ హోస్ట్లోనూ లోకల్గా టెస్ట్ చేసినప్పుడు మీరు డిప్లాయ్ చేసినప్పుడు మీరు టెస్ట్ చేసుకోవచ్చు, క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసినప్పుడు కూడా టెస్ట్ చేసుకోవచ్చు, రెండింటికి ఉపయోగపడుతుంది. సో ఇలాగా డిఫాల్ట్గా వదిలేయండి వాల్యూస్ ఫస్ట్ థింగ్. ఇవి కూడా మనం మోడిఫై చేయాల్సి వస్తుంది, బట్ దిస్ ఈ వెరీ సింపుల్ ఫస్ట్ అప్లికేషన్ కదా. సో మీరు ఎక్కువ ఇది అవ్వకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రోటోకాల్, హెచ్టిటిపి, హోస్ట్, ఆల్ ఇంటర్ఫేసెస్, పోర్ట్ 8081 ఈ 3 ఆల్రెడీ డిఫాల్ట్గా మీకు అవుతాయి. మీరు ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే జస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే కొట్టేయండి, అంతవరకే అది కనెక్టర్ కాన్ఫిగర్ అయిపోతుంది. దెన్ పాత్, ఇప్పుడు మిగిలిన 3 ఇచ్చేసాము, పాత్ అనేది ఇవ్వాలి. పాత్ అంటే ఏంటి, ఇక్కడ పోర్ట్ తర్వాత ఏదైతే వస్తుందో అదంతా పాత్ అనుకున్నాం. సో ఇదంతా మీరు కాపీ చేసుకొని ఈ పాత్లో ఇచ్చేస్తారు. ఇక్కడ కనెక్టర్ కాన్ఫిగర్ చేసేసాం, హెచ్టిటిపిది అయిపోయింది, విచ్ ఈస్ వెరీ సింపుల్, రైట్. మీరు కూర్చొని కోడ్ రాయాల్సిన అవసరం ఏమీ ఉండదు, జస్ట్ కాన్ఫిగర్ చేసుకోవడమే. ఏ కనెక్టర్ యూస్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, అంతవరకు మీకు క్లారిటీ ఉంటే చాలు, రైట్. సో ఇప్పుడు ఈ కనెక్టర్ అనేది మనం కాన్ఫిగర్ చేసేసాం, ఈ యూఆర్ఎల్ మనకి అవుట్పుట్ యూఆర్ఎల్ మనం యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటి, ఇది హిట్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ రావాలి కదా, ఈ రెస్పాన్స్ ఎక్కడ రావాలి, ఎలా రావాలి అనేది కూడా మనం కాన్ఫిగర్ చేయాలి. దానికోసం మనం యూస్ చేసేది ఏంటి అంటే డేటా వ్యూ లేదా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని ఉంటుంది, దాన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి దాని పక్కన. ఇది మనకి ఏ రెస్పాన్స్ కావాలి, ఏం అవుట్పుట్ కావాలి అని మనకు తెలుసుకోవడానికి, అది కాన్ఫిగర్ చేయడానికి, తెలుసుకోవడానికి కాదు, మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలి అనేది మీకు ఆల్రెడీ రిక్వైర్మెంట్లో మీకు ఇస్తారు. సో మనం ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి బిల్డ్ చేస్తాం మన క్లాసెస్లో, అప్పుడు నేను మీకు చెప్తాను రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా గ్యాదర్ చేయాలనేది కూడా నేను చెప్తాను. బట్ ఇప్పుడు మనకున్న రిక్వైర్మెంట్ ఈ యూఆర్ఎల్ బిల్డ్ చేయడం, మీకు రెస్పాన్స్ ఇలా రావడం. సో ఈ రెస్పాన్స్ మీకు రావాలి ఇలాగా, అంటే ఈ ఫార్మేట్ కూడా మనం చూసుకోవాలి, ఇది జేసాన్ ఫార్మేట్. సో ఇలాగా మీకు రెస్పాన్స్ రావాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఎంటైర్ థింగ్. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైతే డేటా వ్యూ అనేది లేదా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారో ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది, ఒక లైన్, ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అవుట్పుట్ అప్లికేషన్ /జావా అని ఉంటుంది. అవుట్పుట్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ రావాలి, అవుట్పుట్ ఫార్మేట్ ఏంటి, డిఫాల్ట్గా జావా అని ఉంటుంది ఇక్కడ, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ జేసాన్ ఫార్మేట్ కావాలి. మీకు జేసాన్ XML ఫార్మేట్ డీటెయిల్డ్గా మనం చూద్దాం, డోంట్ వర్రీ, మీకు ఇప్పుడు అర్థం కాకపోతే. సో ఇలాగ ఎప్పుడైతే మీకు కొటేషన్స్లో వచ్చి కోలన్ వచ్చి ఇలా ఉందో అది జేసాన్ ఫార్మేట్ అని యాజ్ ఆఫ్ నో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జావా అని ఉంటుంది, మనకు కావాల్సింది జేసాన్. సో జేసాన్ అని రాస్తాం, JSON అది రాసి ఇక్కడ మీకు ఏ అవుట్పుట్ కావాలో అది పేస్ట్ చేసేస్తాం ఈ 3 లైన్స్ కింద. ఆ 3 లైన్స్ డిలీట్ అవ్వకూడదు, అది సింటాక్స్ మీకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోబడలేదు. మీరు మార్చాల్సిందల్లా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, మీకు ఏ టైప్ అవుట్పుట్ కావాలి, జేసానా, జావానా, XML అవన్నీ ఇక్కడ లాస్ట్లో మారుస్తారు. డిఫాల్ట్గా జావా ఉంటుంది, దాని బదులు మనం జేసాన్ ఇచ్చాం. మీకు ఏ అవుట్పుట్ కావాలి, ఎలాంటి రెస్పాన్స్ కావాలి అనేది ఈ 3 లైన్స్ కింద ఇస్తాం. ఆ 3 లైన్స్ డిలీట్ అవ్వకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో వెల్కమ్ టు MuleSoft క్లాస్, ఇంతే, నా రెస్పాన్స్ ఇది కావాలి, ఓకేనా. సో ఈ సింపుల్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనం యూస్ చేసే కనెక్టర్స్ ఈ 2. ఇక్కడతో మన ఇంప్లిమెంటేషన్ అయిపోయింది ఈ అప్లికేషన్కి డెవలప్మెంట్ చేసేసాం, ఇంప్లిమెంట్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి,
డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేయడం చూపిస్తాను. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఓకే, అదే ఏదైనా డౌట్స్ అడుగుతారేమో అని నేను వెయిట్ చేశాను. ఓకే, సో ఇది ఈ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. బట్ మనం క్లాసెస్లో ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు మీకు అప్పుడు ఇన్ డీటెయిల్డ్గా దాంట్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, దాంట్లో ఉన్న ఇవేంటి, ఎలా చేయాలి మనం అనేది ఇన్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అనిపించినా డోంట్ వర్రీ. ఓకే, ఫస్ట్ ఇలాగ డెవలప్ చేసుకుంటాం మనం, దెన్ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేయడానికంటే టూ స్టెప్స్లో చేయాలని చెప్పాను కదండి. ఫస్ట్ లోకల్లో డిప్లాయ్ చేస్తాం, దెన్ క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తాం అన్నాను కదా. సో లోకల్లో డిప్లాయ్ చేయడానికి ఇది చేయాలి, మీరు ఇలా చేయాలి. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రన్ యాజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రన్ యాజ్ అని మ్యూల్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని అలా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది లోకల్లో డిప్లాయ్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 2 to 3 minutes. మీకు డిప్లాయ్ అయిందా లేదా అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీ నో నీడ్ టు వర్రీ, జస్ట్ అది మ్యాక్సిమైజ్ చేశాను నేను. One minute. సో ఇక్కడ మీకు ఇనిషియలైజింగ్ యాప్ అని వచ్చింది కదా, ఇది ఒక 2 minutes అయిన తర్వాత మీకు ఇవంతా అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. అది రన్ అయిన తర్వాత డిప్లాయ్ అయిపోయిన తర్వాత లోకల్లో మీకు డిప్లాయిడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది మన అప్లికేషన్ లోకల్లో డిప్లాయ్ అయింది అని. దెన్ మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ 1 minute. నేను మ్యూట్లో ఉంటాను. మీరు ఇక్కడ చూసారంటే డిప్లాయిడ్ అని వచ్చింది కదా ఇక్కడ. సో మీ అప్లికేషన్ లోకల్లో డిప్లాయ్ అయింది. ఇప్పుడు మీరు మనం బిల్డ్ చేసిన ఈ యూఆర్ఎల్ని మీరు బ్రౌజర్లో హిట్ చేసినా మీకు రెస్పాన్స్ వస్తుంది, పోస్ట్ మ్యాన్లో హిట్ చేసినా మీకు రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మనం డెవలప్ చేసాము, డిప్లాయ్ చేసాము లోకల్లో. ఓకే, సో నేను బ్రౌజర్లో ఇప్పుడు దీన్ని హిట్ చేస్తున్నాను. మీకు రెస్పాన్స్ వచ్చిందా? ఇప్పుడు మనకు కావాల్సిన రెస్పాన్స్. అండ్ పోస్ట్ మ్యాన్లో కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. యూజువల్గా మనం పోస్ట్ మ్యాన్ యూస్ చేస్తాము, బట్ జస్ట్ బ్రౌజర్లో కూడా టెస్ట్ చేయొచ్చు. ఇది గెట్ మెథడ్ కాబట్టి ఈ మెథడ్స్ ఏంటంటే నేను మనం డీటెయిల్గా చూద్దాం. బట్ జస్ట్ ఈ సింపుల్ది అయితే మనం రెండిట్లో టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ సెండ్ కొట్టే చూడండి, నాకు ఇక్కడ కూడా రెస్పాన్స్లో వచ్చింది. నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో నా రిక్వైర్మెంట్ ఏందో ఆ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ నేను ఏమి ఇచ్చానో అది వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో నేను హార్డ్ కోడ్ చేశాను. అది మీకు హార్డ్ కోడ్ డిఫరెన్స్ అది కూడా మీకు తెలుస్తుంది గోయింగ్ ఫార్వర్డ్. సో బట్ మన రిక్వైర్మెంట్ అయితే మనం ఫుల్ఫిల్ చేసాం ఇంప్లిమెంటేషన్కి. ఈ యూఆర్ఎల్ నాకు హిట్ చేసినప్పుడు ఈ రెస్ట్ ఏపీఐకి నాకు ఇది రెస్పాన్స్ రావాలి అనేది నా రిక్వైర్మెంట్. సో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను, డిప్లాయ్ చేశాను లోకల్గా. దాన్ని హిట్ చేసినప్పుడు నాకు ఈ రెస్పాన్స్ వచ్చింది, విచ్ ఈస్ వెల్ అండ్ గుడ్. నేను నా అప్లికేషన్ నా రిక్వైర్మెంట్ నేను చేసేసాను, అయిపోయింది, ఇంకా నాకు ఇచ్చిన వర్క్ అయిపోయింది అన్నట్టు. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ అప్లికేషన్. మీకు అవి అర్థం అవడం కోసం చెప్పాను. మనకి ప్రాజెక్టులు కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేస్తాం అది. సో ఈ లోకల్లో డిప్లాయ్ చేయడం, టెస్ట్ చేయడం అర్థమైందా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? అండ్ నేను మీకు ఇక్కడ ఈ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాను చాట్ బాక్స్లో, మీరు ట్రై చేయండి బ్రౌజర్లో దీన్ని హిట్ చేసి, మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇది నేను నా లోకల్లో డిప్లాయ్ చేశాను. సో ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ ఇన్ యువర్ సిస్టమ్. ఇప్పుడు మనం క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసి చూస్తాము, దెన్ ఆ యూఆర్ఎల్ మీకు అందరికీ వర్క్ అవుతుంది. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు క్లియర్ అయితే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఇంకొంతమంది కూడా జాయిన్ అయినట్టున్నారు. ఎవరికైనా తెలుగులో మీకు ఇబ్బంది ఉంటే నాకు సారీ, ఇఫ్ ఎనీవన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్.
Okay, 2 more members joined in between, so please don't worry if you are hearing only Telugu, because we all are comfortable with the Telugu, so we discussed in Telugu. If you need it in English, just let me know, I'll continue in English. Okay, yeah. సో ఇప్పుడు యూఆర్ఎల్ మీరు ఎవరైనా హిట్ చేసి చూసారా మీ బ్రౌజర్లో? మీరు ఎవరైనా సిస్టమ్ నుంచి కాల్ కనెక్ట్ అయితే మీకు ఎవరికి ఇది వర్క్ అవ్వదు, రెస్పాన్స్ రాదు, నాకు ఫస్ట్ వచ్చినట్టు ఎర్రర్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం దీన్ని క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసి చూద్దాం. క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తే ఆ వచ్చే యూఆర్ఎల్ అందరికీ వర్క్ అవుతుంది అండ్ ఎండ్ యూజర్స్కి మనం అది ఇస్తామని డిస్కస్ చేసాం కదా, సో అది చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేయాలంటే కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సింపుల్ మెథడ్ మీకు చెప్తున్నాను, బట్ ప్రాజెక్ట్లో మనం జనరిక్గా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వం. ఓకే, సో క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేయడానికి నేను ఏం చేయాలి అంటే, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి నేను ఎక్స్పోర్ట్ చేయాలి దీన్ని. ఎప్పుడు ఇది నేను నార్మల్గా ఈ సింపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు. సో ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ మ్యూల్ అని ఉంటుంది, దీంట్లో ఈ ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే నాకు ఒక జార్ ఫైల్ జనరేట్ అవుతుంది. సి జార్ ఫైల్, ఇది ఎక్కడ జనరేట్ అవ్వాలి కూడా మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఈ మెథడ్ మనం రియల్ టైం ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు ఫాలో అవ్వము. అది నేను మీకు అక్కడ 3 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అది నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఈ స్టేజ్లో అది అర్థం అవ్వదు, సో ఇట్ ఈస్ ఎ సింపుల్ మెథడ్ నేను చెప్తున్నాను. సో డెస్క్టాప్ మీద పెట్టుకుంటున్నాను నేను ఆ జార్ ఫైల్. ఇక్కడ జార్ ఫైల్ జనరేట్ అవుతుంది, మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, జస్ట్ ఫినిష్ అంటారు, అప్పుడు మీకు ఒక జార్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జార్ ఫైల్ తీసుకెళ్ళి మనం క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తాం. ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ కదా, సో లెట్స్ క్లోజ్ ఇట్. నౌ ఇప్పుడు మనకి స్టూడియోతో పని లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్లౌడ్ హబ్కి వెళ్ళి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మనం డిప్లాయ్ చేయాలంటే యూజ్ చేయాల్సిన ఫీచర్ రన్ టైమ్ మేనేజర్. రన్ టైమ్ మేనేజర్లోకి వెళ్ళి నేను మళ్ళీ జస్ట్ రిఫ్రెష్ చేస్తాను, సెషన్ అవుట్ అయిపోయినట్టుంది. యా, ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, అవి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ క్లాసెస్లో. మనకి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి రియల్ టైమ్ ప్రాజెక్ట్లో, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ, ప్రాడ్ అని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో జస్ట్ క్లిక్ ఆన్ శాండ్ బాక్స్, ఇది డిఫాల్ట్ వన్. ఓకే, సో ఇక్కడ డిప్లాయ్ అప్లికేషన్ అని క్లిక్ చేసి ఇక్కడ మన అప్లికేషన్కి ఒక నేమ్ ఇస్తాం. టైప్ అవ్వట్లేదు, టెస్ట్ ఏపీఐ జూలై 24 సంథింగ్ ఏదో నేమ్ ఇచ్చాను నేను. ఈ నేమ్ ఇవ్వడానికి కూడా నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి మీకు, ఇక్కడ కొన్ని రూల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేను లాస్ట్లో ఏదో ఐఫన్ ఇచ్చేసాను అనుకోండి, ఇవి రూల్స్, ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఇవ్వాలి. లాస్ట్లో ఐఫన్ ఉండకూడదు, స్టార్టింగ్లో ఐఫన్ ఉండకూడదు, అవి నేమింగ్ కన్వెన్షన్స్ రూల్స్ ఉంటాయి. అవి కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం క్లాసెస్ స్టార్ట్ అయ్యాక. ఓకే, సో మీరు ఇక్కడ యాజ్ ఆఫ్ నో నేమ్ ఇస్తారు. ఇక్కడ క్లౌడ్ హబ్ 2.0 అని ఉంటుంది, అది మనం ఎండ్ ఆఫ్ ద కోర్స్ మనం క్లౌడ్ హబ్ 2.0 అనేది ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేశారు, దాంట్లో ఎలా డిప్లాయ్ చేయాలని కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు వెళ్ళే డెవలపర్స్కి ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూస్లో ఇది కూడా అడుగుతున్నారు, సో అది మనం ఎండ్ ఆఫ్ ద కోర్స్ చూద్దాం. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ క్లౌడ్ హబ్ అంటే 1.0 వర్షన్, ఇక్కడ 1.0 అని మెన్షన్ చేయరు కానీ అది ఫస్ట్ వర్షన్, దాన్నే యూస్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని రన్నింగ్ అవుతున్న ప్రాజెక్ట్స్ కాబట్టి. ఇంకేదైనా కొత్త ప్రాజెక్ట్స్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి క్లౌడ్ హబ్ 2.0 రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది, సో మీకు అది కూడా ఐడియా ఉండాలి. అది మామూలుగా ఫండమెంటల్ క్లాసెస్లో ఎవరు చెప్పరు, మనం జస్ట్ అది కూడా లాస్ట్లో కవర్ చేద్దాం, సో అది వర్రీ అవ్వకండి. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ క్లిక్ చేసి మీరు క్లౌడ్ హబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, అప్లికేషన్ నేమ్ ఇస్తారు, క్లౌడ్ హబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ మనం ఇందాక జార్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఆ జార్ ఫైల్ని మీరు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి మనం ఎక్కడైతే అది పెట్టామో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. జార్ ఫైల్ని డెస్క్టాప్లో పెట్టాను టెస్ట్ ప్రాజెక్ట్ అని, సో ఆ జార్ ఫైల్ నేను ఇక్కడ లోడ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటో ఇది రిలీజ్ ఛానల్ అని ఉంది, ఇది కొత్త ఫీచర్ యాడ్ చేసినట్టున్నారు. యూ నో నీడ్ టు వరీ, వి విల్ సీ దట్ లేటర్. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రన్ టైమ్ వర్షన్ 4.7.1 అనేది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. బట్ మనం యూజువల్గా మన ప్రాజెక్ట్స్లో మనము ఇప్పటి వరకు యూజ్ చేస్తుండేది 4.4 అనే వర్షనే యూజ్ చేస్తున్నాము. ఇది రీసెంట్గా రిలీజ్ చేశారు, లెట్స్ గో విత్ దిస్. మనం ఈ వర్షన్తోనే వర్క్ చేద్దాము, లేటెస్ట్ వర్షన్తోనే. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఏ మ్యూల్ వర్షన్ మీద వర్క్ చేస్తున్నారని అడుగుతారు. యూజువల్గా స్టేబుల్ వర్షన్ అయితే 4.5, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రన్నింగ్ ప్రాజెక్ట్స్ 4.5 సెలెక్ట్ చేసుకొని 4.5 రన్ టైంలోనే యూజ్ చేస్తున్నారు. ఇది 4.7.1 అనేది ఈ మధ్య రిలీజ్ చేశారు, జస్ట్ 1 మంత్ కూడా అయినట్లేదు, ఎందుకంటే నేను కూడా ఈ వర్షన్ అయితే యూజ్ చేయలేదు.
ఇది లేటెస్ట్ వర్షన్. మనం ఈ లేటెస్ట్ వర్షన్లోనే మన కోర్స్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇది అలా డిఫాల్ట్గా వదిలేయండి, ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోకండి. Then you need to select deploy application. You need to click on deploy application. సో వన్స్ మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది క్లౌడ్ హబ్లో డిప్లాయ్ అవుతుంది. ఇలా మీకు ఈ బ్లూది రన్నింగ్ వీల్ కనిపిస్తుంది కదా, వెన్ ఎవర్ యూ ప్లేస్ యువర్ కర్సర్ ఇట్ ఈస్ షోయింగ్ డిప్లాయింగ్. సో వన్స్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ క్లౌడ్ హబ్ ఇట్ విల్ షో యూ సమ్ మెసేజ్ లైక్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ సక్సెస్ఫుల్లీ, జస్ట్ లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద లోకల్. ఇక్కడ డిప్లాయిడ్ అని వచ్చింది కదా, అలాగా క్లౌడ్ హబ్లో డిప్లాయ్ అయినప్పుడు ఇక్కడ మీకు డిప్లాయిడ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. దాని తర్వాత దీని యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, క్లౌడ్ హబ్ యూఆర్ఎల్, దీన్ని ఎలా టెస్ట్ చేయాలనేది కూడా చూద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది, ఈలోపు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీ విల్ డిస్కస్. 2 to 3 minutes పడుతుంది. సో ఈలోపు మనం ఏదైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు, ఏదైనా క్వశ్చన్స్ క్వైరీస్ ఉంటే. మేడం ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ని అంటే ఇప్పుడు మనం ఏదైతే వెల్కమ్ టు మ్యూల్ అని పెట్టినాం చూడు, అది రెస్పాన్స్. రిక్వెస్ట్ వెళ్తుంది అన్నట్టు. రిక్వెస్ట్ దీనికి ఏమి ఇవ్వట్లేదు మనం, ఎందుకంటే ఇది గెట్ మెథడ్. గెట్ మెథడ్కి రెస్పాన్స్ ఒకటే ఉంటుంది, రిక్వెస్ట్ ఉండదు. మనకి మెథడ్స్ తెలిసినప్పుడు ఐడియా వస్తుంది. ఇది మనం ఎలాగో చెప్పా కదా, డిజైన్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. డిజైన్ సెంటర్ ర్యామల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. యాక్చువల్గా 4 మెథడ్స్ ఉంటాయి: గెట్, పోస్ట్, పుట్, డెలీట్, ప్యాచ్. ఇవన్నీ హెచ్టిటిపి మెథడ్స్. హెచ్టిటిపి ప్రోటోకాల్ యూస్ చేసి మనం రెస్ట్ ఏపీఐ బిల్డ్ చేసేటప్పుడు మనకి మెథడ్స్ ఐడియా ఉండాలి. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఇది మనకి జస్ట్ డిఫాల్ట్గా గెట్ మెథడే ఉంటుంది కాబట్టి గెట్ మెథడ్కి మనకి రిక్వెస్ట్ అనేది ఉండదు, ఓన్లీ రెస్పాన్స్ ఉంటుంది. సో ఏ మెథడ్కి ఎలా ఉంటుందో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. యాజ్ ఆఫ్ నో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది గెట్ మెథడ్. సో రెస్పాన్స్ ఒకటే ఉంటుంది, రిక్వెస్ట్ ఉండదు. క్లియర్? అండ్ ఎవరో నన్ను ఫీ గురించి కూడా మెసేజ్ పెట్టున్నారు. నేను మనకి యాక్చువల్గా ఇది 2 డిఫరెంట్ మన క్లాట్ టెక్నాలజీస్తో పాటు ఇంకొక ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను కామన్గా మాట్లాడలేను. మన వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేశాను కాబట్టి నేను దాంట్లో మీకు ఫీ డీటెయిల్స్ అది షేర్ చేస్తాను, ఎలాగ పే చేసేది ఏంటి అని. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు కామన్ ప్లాట్ఫామ్లో మాట్లాడలేను. ఆ స్టూడెంట్స్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం వాళ్ళు కనుక్కుంటారు కాబట్టి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఐ కెనాట్ డిస్టర్బ్ దట్. నేను మన వాట్సాప్ గ్రూప్ మీకు ఏదైతే నేను క్రియేట్ చేశానో దాంట్లో మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫీ ఎంత, డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాను నేను, 35 days అనుకుంటున్నాను. బట్ ఏదైనా ఇట్లా డౌట్స్ ఎక్స్ట్రా ఉండి లేదా ఇంకేదైనా క్లాసెస్ కొంచెం మిస్ అయ్యి అండ్ నాకు నేను మీకు ముందే చెప్తున్నాను, ఆగస్ట్లో ఒక 3 days నేను ఉండను. నాకు మాది హౌస్ షిఫ్టింగ్ ఉంది. సో ఆ 3 days నేను ఉండను. అది నేను వీకెండ్స్ అయినా కవర్ చేస్తాను. సో అది మీకు నో నీడ్ టు వర్రీ. అండ్ నేను మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తాను ఏ 3 days ఏంటి అనేది. సో అది తప్ప రిమైనింగ్ మనం కంటిన్యూ చేయొచ్చు. సో అందుకని 35 days లేదా 40 days, బికాస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక్కొక్క టాపిక్ అయిపోయిన వెంటనే మనం డెమోస్ లాగా ఎలాగో ప్రాక్టికల్గానే చేస్తాను. నేను ఇప్పుడు పీపీటీస్ ఏం నేనేం ప్రిపేర్ చేయను, యూజువల్గా నా ప్రాక్టికల్గానే నేను చేసి చూపిస్తాను అందరికీ డెమోలోనే. ఈ టూల్స్ అవి యూస్ చేసి మొత్తం ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గానే ఉంటుంది. ప్లస్ మీకు కొన్ని అసైన్మెంట్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను మీకు ప్రాక్టీస్ అవ్వడానికి. మీరు చేయాల్సింది ఏ రోజు క్లాస్ ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగడం, క్లారిఫై తెచ్చుకోవడం, మీకు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవడం. అది మీరు కంటిన్యూగా ఫాలో అవ్వగలిగారు అంటే మీరు 35 to 40 daysలో మీరు యూ విల్ బీ ఇన్ గుడ్ షేప్. మీకు కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. సో అదొకటి మీరు మీ సైడ్ నుంచి ఫాలో అయితే చాలు. యా సో సి యా ఓకే. How can you provide that videos, daily recorded videos? ఇది ఇప్పుడు మనం ఇంకా స్కైపే ఇంటరప్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి లెట్స్ కంటిన్యూ ఇన్ స్కైప్లో రికార్డ్ చేస్తాను నేను. మీకు ఏంటంటే మామూలుగా సారీ Yeah, my doubt is how will you provide this recorded videos? I will share recordings via యూట్యూబ్లో మనం ప్రైవేట్ వీడియోస్ కింద అన్ని క్లాసెస్ వీడియోస్ అప్లోడ్ చేసి మీ ఈమెయిల్ ఐడికి యాక్సెస్ ఇస్తాం. Okay, so how long it will be available? That will be available లైఫ్ టైం. ఇప్పుడు ఈ స్కైప్లో అయితే చార్ట్ హిస్టరీలో మీకు 30 days లేదా 15 days లిమిటేషన్స్ ఉంటాయి. అందుకని నేను అది డౌన్లోడ్ చేసి మీకు
లేదా నేను వేరే టూల్తో రికార్డ్ చేస్తాను యూజువల్గా. రికార్డ్ చేసి అది నేను యూట్యూబ్లో మా ఛానల్లో నేను అప్లోడ్ చేసి ప్రైవేట్ కింద పెడతాను, అందరికీ యాక్సెసిబుల్ కాకుండా. అది మీకు మాత్రమే మీ ఈమెయిల్ ఐడితో స్పెసిఫిక్గా యాక్సెస్ ఉంటుంది. అది యూట్యూబే కాబట్టి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో లేదా ఇట్లా స్కైప్ ఇట్లాంటి వాటిలో పెడితే కొన్నిసార్లు మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది యూట్యూబ్ కాబట్టి. అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఐ విల్ ప్రొవైడ్, అంటే మనం ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ చేస్తాము ఏపీఎల్డి కనెక్టివిటీ అంతా యూజ్ చేసి. ఆ కోడ్ అంతా కూడా మనం కోడింగ్ రెపాజిటరీ ఎలాగో డిస్కస్ చేస్తాం, గిట్ హబ్ గిట్ గురించి. సో ఆ కోడ్ నేను దాంట్లోనే కమిట్ చేస్తాను, దాంట్లోనే మీకు ఇస్తాను. కాబట్టి మీరు అక్కడి నుంచి కోడ్ తీసుకోవచ్చు, లేదా నేను ఆ కోడ్ విడిగా మీకు గూగుల్ డ్రైవ్లో పెట్టైనా నేను షేర్ చేస్తాను. అది కూడా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. బట్ మీరు ఎలాగో ఆ కోడ్ డౌన్లోడ్ చేసేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే ఓకే, సో ఇది ఇక్కడ డిప్లాయ్ అయ్యింది. యువర్ అప్లికేషన్ హ్యాస్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. యూ నీడ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ దీస్ మెసేజెస్ అండ్ యువర్ అప్లికేషన్ ఈజ్ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఏ గ్రీన్ సింబల్. వెన్ ఎవర్ యూ హోవర్ మౌస్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ స్టార్టెడ్. సో ఈ 3 మీరు చెక్ చేసుకోవాలి, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిందా లేదా క్లౌడ్ హబ్లో అని తెలుసుకోవడానికి. సో ఇప్పుడు లోకల్లో అయితే నా యూఆర్ఎల్ ఇది లోకల్ హోస్ట్ 8081 అనేది. క్లౌడ్ హబ్లో ఉండేది ఎలా టెస్ట్ చేయాలి? ఆ యూఆర్ఎల్ మనం ఎండ్ యూజర్స్కి ఇస్తాం కదా. ఆ యూఆర్ఎల్ ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు యాప్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇది మీ యాక్చువల్ క్లౌడ్ హబ్ యూఆర్ఎల్. మీరు దీన్ని కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ యూఆర్ఎల్లో మనకి హోస్ట్ పోర్ట్ ఉంది కదా, వీటన్నిటి బదులు మీరు జస్ట్ ఆ యూఆర్ఎల్ ఇస్తారంతే. క్లౌడ్ హబ్కి మీరు స్పెసిఫిక్గా పోర్ట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అది ఇంటర్నల్గా పోర్ట్ అనేది మ్యాప్ అవుతుంది. క్లౌడ్ హబ్ మ్యూల్సాఫ్ట్ ఆటోమేటిక్గా ఇంటర్నల్గా మ్యాప్ అవుతుంది, మనకి అవసరం లేదు. మనకి జస్ట్ యూఆర్ఎల్ ఒకటి తెలిస్తే చాలు. సో ఈ యూఆర్ఎల్లే మీకు హోస్ట్ ప్లస్ పోర్ట్ 2 కలిపి ఉంటాయి ఇంటర్నల్గా, అదొకటి గుర్తుపెట్టుకోండి. లోకల్లో టెస్ట్ చేసేటప్పుడు మనం ఏమి ఇచ్చాం, లోకల్ హోస్ట్ 8081 అని ఇచ్చాం. ఇప్పుడు ఆ రెండింటిని తీసేసి జస్ట్ యూఆర్ఎల్ ఇస్తాం, ఇంకా రిమైనింగ్ ఏం చేంజ్ అవ్వదు. హెచ్టిటిపి ప్రోటోకాల్ అలానే ఉంటుంది, పాత్ అలానే ఉంటుంది. నౌ యూ కెన్ జస్ట్ సెండ్. See, now you got the response. ఇదేంటి మనకి క్లౌడ్ హబ్లో ఉన్న యూఆర్ఎల్. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ నా ఎండ్ యూజర్స్కి ఇస్తాను, ఇది ఎవరికైనా వర్క్ అవుతుంది. ఇందాక నేను ఇచ్చిన లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ మీకు వర్క్ అవ్వదు, బట్ ఈ యూఆర్ఎల్ మీకు కూడా వర్క్ అవుతుంది. మీరు ఎవరైనా కూడా మీరు జస్ట్ ఇది బ్రౌజర్లో మీకు పోస్ట్ మ్యాన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇది గెట్ మెథడ్స్ అన్ని మనం బ్రౌజర్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్లో జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే మీకు ఈ రెస్పాన్స్ వస్తుంది. యూ కెన్ ట్రై ఇట్, ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ ఇన్ చాట్. యూ కెన్ ట్రై. ఇది మీకు కూడా యాక్సెసిబుల్ అవ్వాలి, ఎందుకంటే నేను క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేశాను. మీకు ఇంటర్నెట్లో మీరు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇంటర్నెట్లో కనెక్ట్ ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వీ హ్యావ్ టు ప్రొవైడ్ మోర్ సెక్యూరిటీ. ఎవరు పడితే వాళ్ళు మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ యూజ్ చేసేసుకుంటే ఇట్ ఈస్ అ సెక్యూరిటీ బ్రీచ్ ఫర్ క్లయింట్స్ కదా. ఇది సింపుల్ అప్లికేషన్ కాబట్టి వితౌట్ సెక్యూరిటీ నేను యూఆర్ఎల్ మీకు ఇస్తున్నాను, మీరు ఎవరైనా కూడా దీన్ని క్లిక్ చేసినా మీకు రెస్పాన్స్ వస్తుంది. దిస్ ఈజ్ వేర్ సెక్యూరిటీ కమ్ ఇన్ టు పిక్చర్. ఎవరైనా క్లిక్ చేసి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు ఆ రెస్పాన్స్ అనేది రావాలి, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈ రెస్పాన్స్ అనేది రావాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఎనీవన్ అండ్ సీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ నాట్ సెక్యూర్ బికాస్ ఇట్ ఈస్ హెచ్టిటిపి. వీ నీడ్ టు మేక్ అవర్ అప్లికేషన్ ఎస్ హెచ్టిటిపి ఎస్. అది కూడా మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. ఎవరైనా ట్రై చేశారా, మీకు యాక్సెస్ అయిందా? యా. సో ఇలాగా బ్యాడ్ గేట్వే వచ్చిందా? ఎవరికి బ్యాడ్ గేట్వే వచ్చింది? అలా రాదే క్లౌడ్ హబ్లో ఉన్న. వేరే ప్రైవేట్ బ్రౌజర్లో ట్రై చేయండి, సర్వర్ సైడ్ ఎర్రర్ వస్తే మీకు బ్యాడ్ గేట్వే అని ఉంటుంది. రాదు. ప్రైవేట్ బ్రౌజర్లో ట్రై చేశారా, అంటే ఇన్కాగ్నిటో విండో అలాగా. ఇట్ షుడ్ వర్క్. ఒకరికి వర్క్ అయింది కదా, సో ఇలా ఇన్కాగ్నిటో విండోలో వర్క్ చేసి చూడండి. మీరు ఏమైనా ఆఫీస్ సిస్టమ్ అట్లా యూజ్ చేస్తున్నారా పోనీ? అంటే సఫారీలో యూజ్ చేశాను. ఏంటండి? లేదు రాలేదు, నార్మల్ బ్రౌజర్ యూజ్ చేశాను. క్రోమ్ బ్రౌజరే యూజ్ చేశారా? ఓకే, బట్ రావాలి. రిమైనింగ్ ఇంకెవరికన్నా సేమ్ ఇష్యూ వచ్చిందా? బికాస్ బ్యాడ్ గేట్వే అనేది రాదు, ఇది క్లౌడ్ హబ్ది. మనము అంటే దీనికి సెక్యూరిటీ అవి కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. అలాంటివి ఇచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ వస్తాయి, అన్సెక్యూర్డ్ యూఆర్ఎల్ వాటికి అంతా వస్తుంది. దీనికి రాకూడదు. లెట్ మీ జస్ట్ ట్రై.
వచ్చింది. రెస్పాన్స్ వచ్చిందా? వచ్చింది. వేరే బ్రౌజర్లో వచ్చింది. యా ఓకే ఫైన్. యా అదే సో బేసిక్గా సఫారీ మీరు మోర్ సెక్యూర్ కదా, సో యా అదే క్రోమ్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అయితే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా మీరు ఇక్కడ వరకు ఈ సినిమాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనం క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తే అది యాక్సెసిబుల్ అవుతుంది ఎండ్ యూజర్స్కి. మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్ దీస్ యూఆర్ఎల్స్ టు యువర్ ఎండ్ యూజర్ ఆర్ క్లయింట్. అండ్ ఇట్లా సింపుల్గా ఉండదు మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇట్ విల్ బి మోర్ కాంప్లెక్స్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్ మెజర్స్ ఆఫ్ సెక్యూరిటీ. మన ఈ ఏపీఐని ఇలాగ ఇచ్చేస్తే ఎవరు మన దగ్గర వర్క్ చేయించుకోరు, ఏ ప్రాజెక్టు మనకు రాదు. సో మనం దీనికి సెక్యూరిటీ అప్లై చేసి మోర్ సెక్యూర్ వేలో, మోర్ ఎఫిషియంట్ వేలో బెస్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ ఫాలో అయ్యి అలాంటి ఒక అప్లికేషన్ రెస్ట్ ఏపీఐని మనం ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేసి మనం డెలివర్ చేస్తాం యాజ్ ఎ మ్యూల్సాఫ్ట్ డెవలపర్. సో మీకు ఈ లోకల్ టెస్టింగ్, క్లౌడ్ హబ్ టెస్టింగ్ డిఫరెన్స్ కూడా ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చి ఉండొచ్చు. పూర్తిగా అర్థం కాకపోయినా అట్లీస్ట్ బేసిక్ ఐడియా అయితే వచ్చి ఉండొచ్చు, రైట్? సో నేను ఆల్రెడీ కోర్స్ కంటెంట్ మీకు షేర్ చేశాను. అవన్నీ మనం 1 by 1 డిస్కస్ చేస్తాము మన అప్కమింగ్ క్లాసెస్లో. నేనేమనుకుంటున్నానంటే ఈ రోజుతో 2 డెమోస్ అయిపోయింది కాబట్టి సో లెట్స్ టేక్ ఏ బ్రేక్ ఫర్ 1 or 2 days. ఈరోజు 17 కదా. సో యూ గైస్ క్యాన్ డిసైడ్. అండ్ పేమెంట్ స్ట్రక్చర్, ఫీజ్ అది నేను వాట్సాప్లో నేను షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్. ఓకే, సో వన్స్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ పేమెంట్ ఈస్ డన్, మేబీ వీ కెన్ స్టార్ట్ క్లాసెస్ ఫ్రమ్ ఫ్రైడే లోపల అందరూ ఓకే అనుకోండి, డిసైడ్ ఇంకా ఫైనల్ బ్యాచ్ మనకి ఇదే అని మనకి ఫిక్స్ అయితే ఫ్రైడే స్టార్ట్ చేద్దాం, లేదంటే మండే నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ చేద్దాం. మండే టు సాటర్డే చెప్దాం అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఫ్రైడే వరకే చెప్పేదాన్ని, బట్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అని. ఏమైనా డౌట్స్ ఉన్నవన్నీ కూడా క్లియర్గా చేసుకోవచ్చు కాబట్టి సో మండే టు సాటర్డే 9 to 10 పెట్టుకుందాము. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా అంటే రికార్డింగ్స్ ఎలాగో మనం డైలీ మనం రికార్డ్ చేస్తాము, ప్రొవైడ్ చేస్తాము. బట్ ఎవరికన్నా ఏదైనా క్లాస్ మిస్ అయినా ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ మీ, ఐ కెన్ రిపీట్ ఇట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్లో. వేరే వాళ్ళకి అందరికీ డిస్టర్బ్ అవ్వకుండా క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ రికార్డింగ్ చూసి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం ఎండ్ ఆఫ్ ద క్లాస్లో కొంచెం ఒక 10 to 15 minutes అలాగా టైం స్పెండ్ చేసి ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. అండ్ ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేయండి, రికార్డింగ్ వినండి, ప్రాక్టీస్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి. ఎంత సింపుల్ డౌట్స్ అయినా కూడా మీరు అడగచ్చు. నేను ఈవెన్ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఎండ్ ఆఫ్ ద కోర్స్కి మీకు కంప్లీట్గా గ్రిప్ అయితే రావాలి, అది నా మోటో. ఎందుకంటే మీరు ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా అట్లీస్ట్ మీరు ఓన్గా మీరు చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొంచెం 1 or 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వెళ్తారు. ఇవన్నీ మీకు తెలియకుండా, మీకు ఈ కోడ్ రెపాజిటరీ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, డిప్లాయ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ప్రాసెస్ తెలియకుండా మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా వెళ్ళిపోయిన తర్వాత దొరికిపోతారు. ఈ చిన్నవి అనేది ఇవి బేసిక్స్. ఏ డెవలపర్కైనా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎవ్రీవన్ విల్ ఎక్స్పెక్ట్ యూ హ్యావ్ టు బీ ఫెమిలియర్ విత్ ఆల్ ది సిపిఐ లైఫ్ సైకిల్ స్టేజెస్. ఈ లైఫ్ సైకిల్ స్టేజెస్లో మీరు అంటే నేను అది ఇన్ డీటెయిల్గా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, కానీ దాంట్లో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు ఏ ఏపీఐ అయినా ఫస్ట్ నుంచి మీరు డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ ఇవన్నీ కూడా అందరూ అన్నీ చేయడానికి ఉండదు. కొన్నిసార్లు ఆల్రెడీ మీ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసేసి ఉంటారు, మీరు డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. లేదు అది ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటుంది అప్లికేషన్, మీరు డిప్లాయ్ చేసి టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ టీమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. బట్ మీకు మొత్తం అయితే తెలిసి ఉండాలి, ఎండ్ టు ఎండ్ మీకు తెలిసి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ తీసుకొని మీరు రిక్వైర్మెంట్స్ తీసుకున్నప్పటి నుంచి మీరు ఎండ్ టు ఎండ్ మీకు తెలిస్తే మీకు ఏ స్టేజ్లో వర్క్ అనేది అలాట్ అయినా, ఏ స్టేజ్లో మీ టీమ్ లీడ్ కానీ మీ మేనేజర్ మీకు అసైన్ చేసినా మీరు చేయగలిగే స్టేజ్లో ఉండాలి. మీరు డెవలప్ చేయండి, డిజైన్ ఆల్రెడీ నేను చేసేస్తాను, మీరు డెవలప్ చేయండి అంటే యూ కెన్ పిక్ దట్ ర్యామెల్ అండ్ యూ కెన్ స్టార్ట్ డెవలప్మెంట్. లేదు మీరు రిక్వైర్మెంట్స్ ఇది మీరు ఫస్ట్ నుంచి డిజైన్ నుంచి చేయాలన్నా కూడా యూ షుడ్ బి ఇన్ ఎ స్టేజ్ టు డూ దట్ ఫ్రమ్ స్క్రాచ్. సో అలాగే నేను ప్లాన్ చేస్తాను యాక్చువల్గా కోర్సు. సో ఎండ్ ఆఫ్ ద కోర్సు మీరు ఏ స్టేజ్ నుంచైనా మీరు డెవలప్ చేసేంత క్యాపబిలిటీ అయితే మీకు వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో అందుకనే అంటున్నా, మీరు అవన్నీ మీకు నీట్గా అర్థం చేసుకోవడానికి ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, ఏ డౌట్ ఉన్నా అడగండి, క్లారిటీ తెచ్చుకోండి. నేను ఎన్ని డౌట్లు అడిగినా ఎంతమంది అడిగినా ప్రాబ్లం లేదు, నేను చెప్తాను. ఈజ్ ఇట్ ఓకే? Yes, I have a small question here. Yeah, sure. జావా కావాలా, పైథాన్ కావాలా స్క్రిప్టింగ్ కి, లేకపోతే హౌ డస్ అవసరం లేదండి, అవేం అవసరం లేదు.
లేదు ఆ లాంగ్వేజెస్ ఏం అవసరం లేదు మీకు MuleSoftలో. మీకు MuleSoft నేర్చుకోవాలి అంటే మీకు అవన్నీ అసలు అవసరం లేదు. మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు ఏ కోడింగ్ లాంగ్వేజ్ కూడా. ఎందుకంటే అన్ని కనెక్టర్సే ఉంటాయి MuleSoftలో. మీకు తెలియాల్సిందల్లా ఏ కనెక్టర్ యూస్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాన్ని ఎలా సెక్యూర్ వేలో యూస్ చేయాలి, అవన్నీ తెలిసి ఉండాలి మీకు. మీరు కోడ్ రాయాల్సిన అవసరం అయితే 99% రాదు, 100% కూడా రాదు. నేను ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను 12 years ఎక్స్పీరియన్స్లో. ఎక్కడా కూడా నేను కస్టమ్ కోడ్ అయితే రాయలేదు. మేబీ డేటా వ్యూ రావాలేమో కదా. యా, మెయిన్ థింగ్ డేటా వ్యూ, అది ఇంపార్టెంట్. ఈ డేటా వ్యూ సింటాక్సెస్ ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, దీనికి మనం స్పెసిఫిక్గా 2-3 క్లాసెస్ దీనికే డెడికేట్ చేసి మరీ చెప్పుకుంటాం. ఇప్పుడు మనం బిల్డ్ చేసే ప్రాజెక్ట్లో అన్ని డేటా వ్యూ ఆపరేటర్స్, అన్ని ఫంక్షన్స్ మనం యూస్ చేయం. ఏ ప్రాజెక్ట్లో కూడా అన్ని కనెక్టర్స్ యూస్ చేయం మనం. కాకపోతే మీకు అసలు దాంట్లో ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఎలా యూస్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఏవైతే మనం మేజర్గా యూస్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో అవన్నీ మనం డీటెయిల్డ్గా డేటా వ్యూ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నేను అన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీనికి HTML జావా స్క్రిప్ట్ లాగా ఉంటుందా ఇది బేసికలీ? హౌ డస్ దిస్ ఏది డేటా వ్యూ? if this was present coding, it's like something like I don't know, JavaScript or... No, it doesn't. There is no similarity or there is no comparison between JavaScript or Python scripts. It is a specific language. It is a data view language which is specific to MuleSoft. ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఉంటాయంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. పేలోడ్ అని, వేరియబుల్స్ అని, వేర్స్ డాట్ సంథింగ్ అని. సో ఈ కీవర్డ్స్, ఈ సింటాక్సెస్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియా హౌ టు డూ దీస్ థింగ్స్, then you will be in a good shape to transform from one format to another format. Only thing we are going to do by using data view is transforming the message from one format to another format. Okay, so to do that you need to be familiar with the data view language. How we can use this data view language, what are the keywords or what is the syntax we are going to utilize. Then those things you need to understand, those things you need to be very comfortable by doing a lot of practice, and which is very simple, which is not a complicated. It is data view language is not that much complicated compared to Java, JavaScript or Python, any other coding language. This is not a coding language, this is a transforming language. So which is very easy and very we have lot of functions, operators, and what I can say, we have all the things to convert numbers to date format or date to string format. For everything you have a simple operators here. Only thing you need to understand which operator will do what, how you need to use that operator, or how to use that syntax, when to use that syntax. These things if you have some idea, then there is no problem, and you no need to by heart all these things also. You should have some idea how to use these things. You no need to by heart the syntaxes also. MuleSoft has their own documentation. It's a official documentation. There you will find syntaxes for everything. You no need to remember or by heart any syntax. Okay, but it is a pretty much what is that comprehensive documentation. If you don't know the MuleSoft and how to use it, then it will be little tough for you. See, it's a MuleSoft documentation, official గా ఉన్న MuleSoft documentation ఉంది. దీంట్లో మీకు అన్ని సింటాక్సెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు అది పనిగా మీరు నేర్చుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ మీకు ఇంటర్వ్యూ పర్పస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బేసిక్ థింగ్స్ అనేది మీకు గుర్తుండాలి. Is it clear? Yes. Yeah, Lakshmi. So payment gateway apps could చెప్తారా అండి? Like for example, if I want to make some real-time application wherein I have to do payment gateways like connecting to Razorpay or like PhonePe, like IRCTC website ఉంటుంది కదా. Do you teach at that level or basically what is the level of? సారీ, ఆ పేమెంట్ గేట్వేస్ అవన్నీ మనకి దీంట్లో రావండి. మనం ఏదైనా కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఏదైనా కనెక్టర్స్ ఉంటాయి అంతే. అది పనిగా పేమెంట్ గేట్వేస్ ఇంటిగ్రేషన్స్ అట్లాంటివి పెద్ద ఏమి ఉండవు.
ఓకే, అంటే అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వర్కింగ్ ఆన్ ఎనీ e-commerce projects or something, right? They'll definitely make us have this payment gateway. Yeah. In that case, you required, but even for that also, you have a specific connectors. You can configure those connectors and use it. Sorry for this. Okay, guys. So that is what I planned for today. So if you have any doubts, please ping me in WhatsApp group. I'll try to clarify. Is that fine? Madam, YouTube Yeah, channel it is. the address, and anybody can view, like is it like Yeah. Few videos are already I have published it, so okay? anyone can view it for free, which is Clark Technologies. Yeah, I'll Okay, share okay. the link also in WhatsApp. My baby is crying actually. Yeah, fine, madam. Yeah, I'll share those details in WhatsApp. Okay. Yeah, thank you. Thank you, guys. Thanks for joining. Yeah, thank you.